ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జగనన్న కాలనీలో ఈస్ట్ ఫేసింగ్లో ఒక చక్కటి హౌస్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో కడతం అయితే జరుగుతుంది. అయితే ఈ హౌస్ మొత్తం కూడా మీకు చూపిస్తాను, లోపల అలాగే బయట సైడ్ మీకు ఎలా ఉంటుందని ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చుట్టూ మీకు హౌస్ అయితే చూపిస్తాను, ఏ కొలతలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఇన్సైడ్లో కూడా మీకు రూమ్స్ ఎక్కడ వచ్చాయి, టాయిలెట్ ఎక్కడ కట్టుకోవాలి, విండోస్ ఎక్కడ వచ్చాయి, డోర్స్ ఎక్కడ వచ్చాయి అని మొత్తం టోటల్గా మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ జగనన్న కాలనీలో మీకు చాలా హౌసెస్ అయితే కడతం అయితే జరుగుతుంది, కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అయితే మీకు ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, ఒక్కొక్క ఫేసింగ్ మీకు ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను త్వరలో. ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను, చాలా రకాల వీడియోస్ అయితే ఇంకా చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీరు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన రిలేటివ్స్ ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం హౌస్ అయితే చూడొచ్చు, చుట్టూ మనం హౌస్ అయితే చూడండి. ఉత్తరం వైపు వచ్చేసి మనకి 2 విండోస్ అయితే రావడం అయితే జరిగింది. మనకి పైన చూస్తున్న షేడ్ వచ్చేసి మనకి 3 ఫీట్ల 5 ఇంచులు అయితే ఉంటుంది. కింద వచ్చేసి మనకి 3 ఫీట్ల 10 ఇంచులు అయితే మనకి కింద అయితే ఉంది. ఇక్కడ మనం సెప్టిక్ ట్యాంక్ అయితే తీసుకోవాలి, అయితే మీకు చూపిస్తాను. వెస్ట్ సైడ్ చూడొచ్చు, 1 ఫీట్ మాత్రమే ఇక్కడ విడిచిపెట్టడం అయితే జరిగింది. 1 ఫీట్లో మనకి విండోస్ పైన షేడ్ కూడా వేయటం అయితే జరిగింది. మనకి స్లాబ్ కూడా 1 అడుగు అయితే మనకి షేడ్ అయితే వేయటం అయితే జరిగింది. మనకి ప్లేస్ కూడా ఇంకా 1 అడుగు మాత్రమే ఈ వెనక సైడు విడిచిపెట్టడం అయితే జరిగింది. అలాగే మనం దక్షిణ వైపు కూడా చూడొచ్చు, దక్షిణ వైపు 2 విండోస్ వచ్చాయి. అలాగే 2 విండోస్కి కూడా మనకి షేడ్ కూడా వేయటం అయితే జరిగింది. పైన స్లాబ్ కూడా అడుగు వెడల్పులో మనం షేడ్ కూడా ఇక్కడ వేయటం అయితే జరిగింది. అలాగే కిచెన్కి సంబంధించి ఎడ్జస్ట్ ఫ్యాన్ కూడా ఇక్కడ సెట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకి స్టెప్స్ కూడా చూడొచ్చు. స్టెప్స్ కూడా వచ్చేసి మనకి 5 ఫీట్ల 2 ఇంచెస్ అయితే వెడల్పు అయితే ఉంటుంది. స్టెప్స్ మనం వేసుకోవడానికి అరుగు వెడల్పు వచ్చేసి 5 ఫీట్ల 2 ఇంచెస్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 6 ఫీట్ల 6 ఇంచెస్ అయితే మనకి హైట్ అయితే పెట్టడమే జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి టాయిలెట్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన హౌస్ అయితే మీకు చూపిస్తాను. ఆ హౌస్లో అయితే మీకు ప్లాస్టరింగ్ మొత్తం కంప్లీట్ అయింది, అలాగే టాయిలెట్ కూడా అక్కడ కట్టినారు. అయితే ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. మన ఎంట్రన్స్ వచ్చేసి మెయిన్ గుమ్మ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఈ ప్లేస్లో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయినాము. హాల్ అయితే డైరెక్ట్గా అయితే మనకి ఒక విండో అయితే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. బెడ్రూమ్ వచ్చేసి మనకి 9 ఫీట్ల 4 ఇంచెస్ అయితే వెడల్పు అయితే ఉంటుంది. పొడవు వచ్చేసి 12 ఫీట్ల 6 ఇంచెస్ అయితే పొడవు అయితే ఉంటుంది. ఇక్కడే మనం బెడ్రూమ్ అయితే కొంచెం పెద్దదైతే వస్తుంది. 12 ఫీట్ల 6 ఇంచెస్ అయితే మనకి కొంచెం పొడవుగానే వస్తుంది. వెడల్పు కూడా మనకి సరిపోతుంది. 9 ఫీట్ల 4 ఇంచెస్ అయితే వెడల్పు అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం ఈ బిల్డింగ్ సంబంధించి కాలమ్స్ వచ్చేసి 1 ఫీట్ కాలమ్స్ అయితే వేసినారు. అయితే మనకి సెపరేట్గా మనకి అయితే వీటికి 4 ఇంచెస్ గోడలు అయితే సెంటరింగ్ కోసం అయితే పైన ఇంకా కడతం అయితే జరగలేదు. సెంటరింగ్ తీసిన తర్వాత పైన టాప్లు అయితే కడతారు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు కిచెన్లోకి అయితే మనం చూడొచ్చు. కిచెన్కి అయితే మనకి ఎంట్రన్స్లో గుమ్మం అయితే ఉంది. అలాగే స్టెప్స్ పక్కన మనకి ఇక్కడ ఒక గుమ్మం అయితే ఇవ్వటమే జరిగింది. అయితే ఇక్కడ ఇది తర్వాత క్లోజ్ చేస్తారు. ఇక్కడ విండో అయితే వస్తుంది. ఉత్తరం వైపులో ఇంకొక డోర్ పెట్టుకుంటే కనుక మనకి సాల్తీలు అయితే సరిపోతున్నాయి, 4 సాల్తీలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనం కిచెన్ రూమ్లో పైన టాప్లో మనం షేడ్ అయితే చూడొచ్చు. ఎల్ షేప్లో షేడ్ కూడా ఇక్కడ వేయటం అయితే జరిగింది. మనకి ఏమైనా మెటీరియల్ పెట్టుకోవడానికి షేడ్ అయితే
వేయటం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కిచెన్ అయితే మీకు చాలా అందంగా అయితే కట్టినారు, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. డే బై డే అయితే మీకు వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు వాటర్ పంప్ అయితే చూడొచ్చు, మనకి ఇంకా తక్కువ స్థలంలో చాలా అందంగా అయితే ఇక్కడ కడతం అయితే జరిగింది. పంపు కూడా మనం చూడొచ్చు. అలాగే మనం ఫ్రెండ్స్ మనం ఇక్కడ వాష్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఒక స్టెప్ కిందకి వేసి అయితే ఇక్కడ ఒక గొంతు లెక్క పెట్టినారు, ఇవి కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మీకు ఉత్తరం సైడ్ సందు వచ్చేసి 3 ఫీట్ల 10 ఇంచులు అయితే మనకి వెడల్పు అయితే ఉంది. ఈ 3 ఫీట్ల 10 ఇంచులో మనకి సెప్టిక్ ట్యాంక్ అయితే కట్టినారు. అయితే మీకు లోపల అయితే చూపిస్తున్నాను, ఎంత వెడల్పుతో కట్టినారు అనేది చూపిస్తాను, ఎలా ఉన్నది అనేది కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా అయితే ట్యాంక్ అయితే ఉంటుంది, సెప్టిక్ ట్యాంక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. లేదంటే ఫ్రెండ్స్ మనం వరలు కూడా వేసుకోవచ్చు, సిమెంట్ వరలు కూడా వేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో అవ్వాలనుకుంటే కనుక సిమెంట్ వరలు అయితే ఉంటాయి, అవి కూడా మనం వేసుకోవచ్చు. ఒక్కో వర వచ్చేసి మనకి 300 రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ స్టెప్స్ కిందనే మనం టాయిలెట్ అయితే కట్టుకోవాలి. ఈ టాయిలెట్ కూడా మీకు చాలా అందంగా అయితే కట్టినారు, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాము, బిల్డింగ్ పైకి అయితే వెళ్ళి ఆ స్టెప్స్ అయితే చూడొచ్చు. మీకు స్టెప్స్ కూడా మనకి 10 ఇంచులు అయితే వెడల్పు అయితే వస్తుంది, 6 ఇంచెస్ ఎత్తు, 10 ఇంచుల పొడవులో మనం ఈ స్టెప్స్ అయితే కట్టుకోవచ్చు. ఇవి కూడా చాలా అందంగా అయితే వచ్చినాయి, మనం నడవడానికి కూడా మనకి సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ స్లాబ్ వేసిన తర్వాత ఇక్కడ గట్లు కట్టి వాటర్ అయితే నింపినారు ఫ్రెండ్స్. ఇది మొత్తం హౌస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్లాన్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం హౌస్ ప్లాన్ అయితే చూద్దాము. సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ రూము, అలాగే ఒక హాల్ అయితే ఉంటుంది. చుట్టూ వరండా వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ 1 ఫీట్ అయితే మనకి పడమర వైపు 1 ఫీట్ అయితే విడిచిపెట్టినారు, అలాగే దక్షిణ వైపు వచ్చేసి 1 ఫీట్ అయితే విడిచిపెట్టినారు. పైన స్లాబ్ షేడ్ కూడా మనకి 1 ఫీట్ అయితే వేసుకోవడమే జరిగింది. అలాగే పడమర వైపు కూడా మనం 1 ఫీట్ అయితే వేసుకోవడమే జరిగింది. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ ఉత్తరం వైపు వచ్చేసి మనకి 3 అడుగుల 10 ఇంచులు అయితే మనకి ఉత్తరం వైపు అరుగు అయితే వస్తుంది. అలాగే మనం ఇక్కడ కాంపౌండ్ వాల్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది. 4 ఇంచెస్లో మనం కాంపౌండ్ వాల్ అయితే కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ ఏరియాలో మనకి సెప్టిక్ ట్యాంక్ అయితే ఇక్కడ తీసుకోవడమే జరిగింది. అయితే మనం సిమెంట్ వాల్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు, లేదంటే మనం స్టెప్స్ కింద కూడా మనం కట్టుకోవచ్చు. 5 ఫీట్ల 2 ఇంచెస్ అయితే మనకి స్టెప్స్ అయితే కట్టుకోవాలి. ఈ 5 ఫీట్ల 2 ఇంచెస్లో మనం స్టెప్స్ అయితే కట్టుకోవాలి. ఈ స్టెప్స్ కింద మనం టాయిలెట్ అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనం ఈ టాయిలెట్ కట్టుకోవాలంటే కనుక ఈ స్టెప్స్ హైట్ వచ్చేసి ఫస్ట్ లేయర్ స్టెప్స్ హైట్ వచ్చేసి మనకి 6 అడుగుల 6 ఇంచెస్ అయితే మనం హైట్ అయితే వేసుకుని ఈ స్టెప్స్ వేసుకుంటే కనుక మనకి ఇక్కడ టాయిలెట్ కట్టుకుంటే కనుక మనకి ఫ్రీగా అయితే ఉంటుంది. అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఈ విధంగా కట్టారనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే బెడ్రూమ్ కొలతలు అయితే చూడొచ్చు. బెడ్రూమ్ కొలత వచ్చేసి 12 ఫీట్ల 6 ఇంచెస్ అయితే పొడవు అయితే ఉంటుంది. వెడల్పు వచ్చేసి 9 ఫీట్ల 4 ఇంచెస్ వెడల్పు అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనం కిచెన్ చూడొచ్చు. కిచెన్ వచ్చేసి 9 ఫీట్ల 4 ఇంచెస్ వెడల్పు ఉంటుంది. 7 ఫీట్ల 10 ఇంచెస్ అయితే మనకి పొడవు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం హాల్ చూడొచ్చు. హాల్ వచ్చేసి 5 ఫీట్ల 3 ఇంచెస్ అయితే హాల్ వెడల్పు అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ మొత్తం రూమ్స్ కొలతలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. అయితే మనం ఇప్పుడు డోర్స్ అయితే చూడొచ్చు. డోర్స్ వచ్చేసి మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది, ఎంట్రన్స్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక డోర్ అయితే వస్తుంది, కిచెన్ సంబంధించి ఇక్కడ ఒక డోర్ అయితే వస్తుంది. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇంతకుముందు మనం చూసినప్పుడు అయితే ఇక్కడ ఒక డోర్ అయితే విడిచిపెడతాం అయితే జరిగింది. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ విండో అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా మనం 3 డోర్లు పెట్టుకుంటే కనుక ఇంకొక డోర్ అయితే మనకి సరిపోవటం లేదు. అయితే మనం ఈ డోర్కి ఆపోజిట్లో ఇక్కడ పెట్టుకుంటే కనుక మనకి కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది. వాస్తు ప్రకారం కూడా మనకి బాగుంటుంది, ఇక్కడ పెట్టుకుంటే కనుక బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం విండోస్ చూడొచ్చు. విండోస్ వచ్చేసి మనకి హాల్లో ఇక్కడ విండోస్ అయితే వస్తుంది, ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో అయితే వస్తుంది గుమ్మానికి ఆపోజిట్లో. అలాగే హాల్లో డైరెక్ట్గా మనకి ఈ గుమ్మానికి ఆపోజిట్లో ఇక్కడ ఒక విండో అయితే వస్తుంది.
ఫ్రెండ్స్ అలాగే బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక విండో వస్తుంది. కిచెన్ సంబంధించి ఈ డోర్కి ఆపోజిట్లో ఇక్కడ ఒక విండో అయితే వస్తుంది. ఫ్రెండ్స్ అలాగే మనం కబోర్డ్స్ అయితే చూడొచ్చు. 4 కబోర్డ్లు అయితే ఇవ్వటమే జరిగింది. బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక కబోర్డ్ వస్తుంది. అలాగే కిచెన్ సంబంధించి ఇక్కడ కబోర్డ్ వస్తుంది. అలాగే హాల్లో మనకి 2 కబోర్డ్లు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఒక కబోర్డు, ఇక్కడ ఒక కబోర్డ్ అయితే తీసుకోవచ్చు. ఫ్యూచర్లో మనం డబల్ రూమ్స్ చేసుకోవాలంటే కనుక ఈ రూమ్ అయితే మన రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. మనం నైరుతి కాకుండా వాయువ్యంలో కిచెన్ కట్టుకుంటే కనుక ఫ్యూచర్లో 2 రూముల కింద మనం సెట్ చేసుకోవాలంటే ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ విధంగా కట్టిన హౌసెస్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఆ వీడియోస్ కూడా మీకు నెక్స్ట్ అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ జగన్ ఇస్తున్న 1.5 సెంటు స్థలంలో మనం ఈస్ట్ ఫేసింగ్లో ఈ ప్లాన్ అయితే మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు వెస్ట్ ఫేసింగ్ ఒక చక్కటి ఇల్లు అయితే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.